దేవుని గూర్చి చెప్పిన దేవుడే, దేవుని గూర్చి చెప్పిన దేవుడే. తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా. తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే. నీ కొరకు చూశాడు ఆ దేవుడే. ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్లో ఎంతో మంది జీవితాలను దేవుడు మనకు మాదిరిగా ఉంచాడు. ఎందరో భక్తులు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు. వారు విశ్వాస వీరులుగా దేవుని చేత కొనియాడబడ్డారు. అలాంటి వారిలో పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. వారి జీవితాలలో మనం నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి అన్న సంగతి మీరు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. చాలామంది క్రొత్త నిబంధన మాత్రమే చదువుతారు. కారణం, వాళ్ళు చెప్పే కారణం, పాత నిబంధన మనది కాదు కదండి అంటారు. మరికొంతమంది పాత నిబంధనే చదువుతారు, క్రొత్త నిబంధనను పట్టించుకోరు. కానీ విషయం ఏమిటంటే, పాత నిబంధన అంటే ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రము క్రింద ఉన్న వారి జీవితాలు, ఆ కాలపు సంగతులు, చరిత్ర, వాళ్ళు వ్రాసిన ఎన్నో ప్రార్థనలు, కావ్యాలు, పాటలు, ఇవన్నీ ధర్మశాస్త్ర కాలంలో ఉన్నప్పుడు రాయబడినవి. ప్రవక్తలు కావచ్చు, కీర్తనల గ్రంథం కావచ్చు, ప్రవక్తల గ్రంథాలు కావచ్చు, రాజుల గ్రంథాలు కావచ్చు. కానీ అవి ధర్మశాస్త్రం క్రింద ఉన్న కాలమైన దేవుడు మన కొరకు ఉంచాడు, భద్రపరిచాడు, మనకిచ్చాడు. 66 పుస్తకాలుగా మనకిచ్చాడు. ఈ 66 పుస్తకాలు మనకి ఇవ్వడం వెనక ఉద్దేశం ఏంటి అంటే, పాత నిబంధన గ్రంథంలో ఉన్న విషయాలన్నీ మనకు అవసరమే. ఆచారాలు పాటించాల్సిన అవసరం లేదు, బలులు ఇవ్వవలసిన అవసరం లేదు, సున్నతి పాటించవలసిన అవసరం లేదు, శరీర సంబంధమైన అర్చనాచారాదులు మనకు అవసరం లేదు. కానీ వాళ్ళ జీవితాలలో నీతి ఒకటి ఉంది, మాదిరి ఒకటి ఉంది. శ్రమానుభవమునకు, ఓపికకు ప్రవక్తలను మాదిరిగా పెట్టుకోండి అన్నాడు. శ్రమ అనుభవమే కాదు, ఓపికే కాదు, వాళ్ళ జీవితాలలో కొన్ని పొరపాట్లు కూడా ఉన్నాయి. అవి కూడా మనం చేయకుండా ఉండడానికే దేవుడు రాయించాడు. భక్తుల జీవితాలలో దేవుడు మంచి రాయించాడు, చెడు రాయించాడు, పొరపాట్లు రాయించాడు. ఒక వ్యక్తి గురించి మంచి చెబుతున్నప్పుడు సడన్గా ఒక చెడు కూడా చెప్పవలసి వస్తే సమాజం ఏమంటుందంటే, ఏమన్నా అంత మంచోడు మళ్ళీ ఇది ఎందుకు చేశాడని వెంటనే ఎంత మంచి చేసినా ఆ మనిషిని చెడ్డవాడిగా చూడడానికే ఈ లోకం ఇష్టపడుతుంది. సంతోష్ అన్నయ్యలో 90% మంచి ఉన్నా ఒక 10% చెడు ఉందనుకోండి, ఆయన చెడ్డోడనే అంటది లోకం జనరల్గా. అలాంటప్పుడు దావీదు గురించి అంత మంచిగా చెప్పిన దేవుడు ఆ పొరపాటును రాయించాలా? ఆలోచించండి. భక్తుల గురించి మంచిగా చెప్పిన దేవుడు వాళ్ళు చేసిన తప్పులు కూడా రాయించాలా? ఆలోచించండి. రాయించాడు అంటే దాని అర్థం ఏంటంటే, పర్వాలేదు, వాళ్ళ జీవితాలలో అవి ఉన్నా దేవుడు వాళ్ళని యాక్సెప్ట్ చేశాడు కాబట్టి మనం కూడా కొన్ని పొరపాట్లు చేస్తూ వెళ్ళినా పర్వాలేదు అని మీరు అనుకోమని మాత్రం కాదు. చాలామంది చాలా పొరపాటుగా తీసుకుంటున్నారు. దావీదు తప్పు చేసినా దేవుడు యాక్సెప్ట్ చేశాడు, మోషే తప్పు చేసినా దేవుడు యాక్సెప్ట్ చేశాడు, అబ్రహాం పొరపాటు చేసినా దేవుడు యాక్సెప్ట్ చేశాడు. గనుక మన పొరపాట్లు కూడా యాక్సెప్ట్ చేయాలి, చేయొచ్చు, మనం తప్పు చేసినా పర్లేదు అనే కోణాన్ని చాలామంది తీసుకుంటున్నారు. తప్పండి. వాళ్ళ జీవితాలు అలా ఎందుకు రాయించాడు అంటే, అవి మన జీవితంలో జరగకూడదని. దావీదు ఇష్టానుసారుడైన మనుషుడే, ఉద్దేశాలు నెరవేర్చాడు, కానీ పరిపూర్ణమైన వ్యక్తిగా కనపడ్డావు. మోషే సాత్వికుడే, నమ్మకమైన వాడే, కానీ పరిపూర్ణమైన వ్యక్తిగా కనపడ్డావు. సొలొమోను కావచ్చు, భక్తులు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, ఎవరైనా కావచ్చు,
మనకు మాదిరి ఎవరో తెలుసండి? ఇప్పుడు ఎవరిని చూడాలో తెలుసా మనం? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు. మరి ఆయనలో ఉన్నాయా పొరపాట్లు? మనము పొరపాటు లేని యేసుక్రీస్తుని మాదిరిగా పెట్టుకోమని దేవుడంటే, పొరపాట్లు జరిగిన భక్తుల జీవితాలను మాదిరిగా పెట్టేసుకుంటాం. యేసుక్రీస్తులో పొరపాటు ఉందా? పాపం ఉందా? ఒక తప్పే కదా అని దావీదు విషయంలో అంటాం. ఆ ఒక తప్పు యేసు ప్రభువులో ఉండడం ఎందుకు లేదు? శారయి చెప్పిన మాట వినేసి అబ్రహాము పొరపాటు చేశాడు. ఆ పొరపాటు యేసుక్రీస్తులో ఎందుకు లేదు? అంటే మనం యేసుక్రీస్తును మాదిరిగా తీసుకోవాలి తప్ప మిగిలిన వాళ్ళను మాదిరిగా తీసుకొని అలా ఉండొచ్చు అని కాదు. ముఖ్యంగా వాళ్ళ జీవితాల్లో, పాత నిబంధనలో ఉన్న భక్తుల జీవితాలు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వాళ్ళ జీవితాల్లో ఉన్న పొరపాట్లను రాయించడం వెనక ఉద్దేశం యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై. అంటే బుద్ధి కలగాలనేనా, లేదంటే మనం బుద్ధిహీనంగా బ్రతకాలనా? ఎందుకు రాశాడు? బుద్ధి కలగడానికి. వాళ్ళ విషయాలు రాయడం వెనుక కారణం బుద్ధి కలగడం. అలా అయితే మరి శారయి పొరపాటు చేసిందా? శారయి భక్తురాలు, గొప్పది. ఆమె గురించి చాలా బాగా రాశాడు దేవుడు. భక్తురాలే, ఆమె నీతిమంతురాలే. ఎంత నీతిమంతురాలు అంటే, ఒకసారి మీరు పేతురు గారు రాసిన పత్రికను మీరు చూడగలిగితే, ఏమండి, 3వ అధ్యాయము 5 నుంచి కూడా చూద్దాంలేండి. ఒకసారి మనల గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి కదా. 5 నుంచి అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలును తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత, తమ స్వపురుషులకు లోబడి ఉండుట అంటే వాక్యం చదివినప్పుడల్లా నేను లోబడుతున్నానని అనుకోవడమా, నిజంగా లోబడడం అంటే అన్ని విషయములలో పురుషుని మాటను అంగీకరించటం. కొంతమంది ఉంటారండి, ఏమండి నిర్ణయం అంతా మా ఆయనకి ఏం తెలియదు, నాదే విషయం చెప్పండి అంట. దీన్ని ఏమంటారు? లోబడడం అనరు. లోబడడం అంటే భర్త నిర్ణయానికి తల వంచటం. కొంతమంది ఆయనకేం తెలియదండి, ఆయన ఎలాగే ఉంటాడు, చెప్పండి మీరు చెప్పండి అంటారు. నిర్ణయము భర్తదైతే ఆ భర్త నిర్ణయాన్ని గౌరవించటం లోబడ్డం అంటారు. పూర్వము దేవునిని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత, అంటే ఒక స్త్రీ అలంకారము భర్తకు లోబడడం కంటే గొప్ప అలంకారం ఇంకేది లేదు. భర్తకు ఆ లోబడడం అనే ఆ గుణం ఉందే, ఆ గుణం కంటే గొప్ప అలంకారం ఇంకేది లేదండి. ఈ ఐలాష్లు, ఐబ్రోస్ దిద్దడం, మేకప్లు, ఏమంటారు బేస్ అట, ఫౌండేషన్ అట, దాని మీద ఇంకేంటో ఇవి కాదు. ఇవన్నీ వేసినా ఎలా కనపడతారు? వేస్తారు చాలామంది. ఇవి వేసినా అందంగా కనపడతారు మీరు అనుకుంటున్నారు. నిజమైన ఆకర్షణ అది కాదు. చూసిన వాళ్ళు ఏమంటారు? తిట్టుకుంటారు, అబ్బో చాలా టెక్ ఉంది వీడికి, టెక్ ఉంది దీనికి, అంత అవసరమా అంటారు. నిజంగా ఎదుటి వాడిని ఆకర్షించేది గుణమే. ఆ గుణం భర్తకు భార్య లోబడి ఉంటే నిజమైన గుణం అండి అది. భర్తకు లోబడే భార్యను చూసి నిజమైన సుందరమైన స్త్రీ అని లోకం ఉంటుంది. ఆ బంగారం అండి, ఆమెకేంటండి బంగారం అంటే. రైట్. ఇప్పుడు శారయి గురించి ఎందుకు చెప్తున్నాడు చూడండి, 6వ వచనం. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. ఏమండి? ఆ ప్రకారం శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. మనం శారాయికి వారసురాళ్ళుగా అవ్వాలి అంటే, స్త్రీలు శారాయికి నిజంగా మీరు వారసురాళ్ళు అవ్వాలి అని అంటే ఎలా ఉండాలట? యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల. ఏమండి ఈ మాట ఎందుకు చెప్పాడు? శారాయిలో ఉన్న అంత గొప్ప గుణం ఏంటి అంటే,
మీ అందరికీ తెలుసు, అబ్రహామును దేవుడు బబులోను దేశం నుంచి, అంటే కల్దీయుల దేశం నుంచి, అబ్రహాము మొదట ఎక్కడ నివసించేవాడు? కల్దీయుల దేశం. కల్దీయుల దేశం నుంచి నేను చూపించే పాలస్తీనా దేశానికి నువ్వు నడు అన్నాడు. అప్పటికంటే వాళ్ళ కుటుంబాల్లో భక్తి కలిగిన వాళ్ళు ఎవరు లేరండి. చెప్పాలంటే వాళ్ళ కుటుంబాలు విగ్రహాలను తయారు చేసి అమ్మే కుటుంబాలు అనుకోవచ్చు, లేదా విగ్రహ పూజ చేసే కుటుంబాలు. కల్దీయులు అంటే విగ్రహారాధన చేస్తారు. కల్దీయులు అంటే ఏంటి? ఇప్పుడున్న ఇరాక్ వేరండి. ఇస్లాం వచ్చిన తర్వాత ఇక్కడ ఇరాక్ దేశంలో ఇస్లాం వాళ్ళు అయ్యారు, కానీ అంతకుముందు వాళ్ళ దేశాలు ఏంటి? విగ్రహారాధన దేశాలు, విగ్రహారాధికులు వాళ్ళంతా. అలా విగ్రహారాధన కలిగిన ఆ కుటుంబంలో అబ్రహాము దేవుని మాటను విని, అది స్వప్నమందు బోధింపబడి దేవుని మాటను విని బయలుదేరాడు. ఏమంటే ఉన్న కుటుంబాన్ని, ఉన్న ఆస్తిని, ఉన్న ఇంటిని, ఉన్న ఊరిని వదిలేసి అడ్రస్ లేని చోటుకి వెళదామనంటే ఏ భార్య అయినా ఒప్పుకుంటుందా? అడ్డం పడిపోతారండి కొంతమంది ఆడవాళ్ళు. ఏ పని చేద్దామని అడ్డం పడిపోతారు అంతే. కానీ నువ్వు ఎప్పుడైనా ఆలోచించారా? మనం చదువుకుంటాం, అబ్రహాం బయలుదేరమని దేవుడు అనగానే బయలుదేరాడు అంటారు, కానీ అతనికి ఏమైనా సమస్యలు వచ్చాయా? ఎప్పుడైనా బైబిల్ అలా ఆలోచించాలి. ఒక సబ్జెక్ట్ మనం పూర్తిగా చెప్పగలగాలంటే అబ్రహాంకి ఏమైనా సమస్యలు వచ్చాయా? పోనీ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా భార్య రూపంలో ఖచ్చితంగా సమస్య ఉండాలి. భార్య వెందనుకోండి, ఇక్కడ సమస్య భార్య ఒక్కదాంతో కాదు, భార్య తాలూకు వాళ్ళు ఉంటారు, ఎవరు పుట్టింటి వాళ్ళు. చాలా కాపురాలు పోవటానికి కారణం ఏంటో తెలుసా? ఈ మొక్కతే కాపురం చేస్తే బాగానే ఉంటుంది, ఈమెతో పాటు ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది? సలహాలు, సూచనలు, ఇన్వాల్వ్మెంట్. చాలామంది ప్రవేశాలు ఉంటాయి అందులో. ఎవరో తల్లి అవ్వచ్చు, తోడబుట్టిన వాళ్ళు అవ్వచ్చు, అక్క అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు. చాలా కాపురాలు పోవడానికి కారణం వీళ్ళ కాపురాల్లో ఇన్వాల్వ్ అవ్వడం. ఇప్పుడు ఏమండి, మా బిడ్డ అనుకుందాం, శారాయి తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తారు? మా కూతుర్నిచ్చాం అబ్రహాంకి, పిల్లలు లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఎవరు లేరు? పిల్లలు లేరు. పిల్లలు లేని కాపురం అంటేనే ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి ఖచ్చితంగా. అలాంటిది సడన్గా ఉన్న ఫలంగా దేశం విడిచి ఇంకో చోటికి వెళ్ళిపోవాలి. ఏమంటే నిజంగా పిల్లలు లేనప్పుడే ఇంట్లో సమస్యలు మొదలవుతాయి. లోపం ఎవరిది? ఆ రోజుల్లో లోపం వీళ్ళదా వాళ్ళదా అనుకునే పరిస్థితి లేదు. మొత్తానికి పిల్లలు లేరు. పిల్లలు లేనప్పుడు ఏదో విధంగా గొడవలు అవుతాయి. సడన్గా అబ్రహాము నేను పలానా చోటికి దేవుడు రమ్మన్నాడు వెళదాం అనగానే ఎంతమంది నుంచి ఆటంకం ఏర్పడుతుంది? శారా నుంచి ఎలా ఆటంకం ఏర్పడుతుంది? ఇవన్నీ మనం ఆలోచించాలి కదండి. వీటన్నింటినీ జయించి అబ్రహాము వెళ్ళగలిగాడు అంటే ఖచ్చితంగా ఎవరి సహకారం ఉందన్నమాట? భార్య. అబ్రహాము ఒకవేళ పిల్లలు లేకపోతే ఎవరికి వాళ్ళు ఏమనుకుంటారంటే నా భర్తలో లోపం ఉందేమో అని భార్య అనుకోవచ్చు, భార్యలో లోపం ఉందేమో అని భర్త అనుకోవచ్చు. ఒకవేళ శారా అబ్రహాంలోనే లోపం ఉందనుకో అని ఆలోచించింది అనుకోండి. నిజంగా ఒకవేళ పురుషుడిలోనే లోపం ఉందని డాక్టర్ చెప్పాడు అనుకోండి, భార్యలో ఏమంటారు తెలుసా? భార్యలే కాదు, ఈరోజు ఎలా ఉన్నారంటే పురుషుడిలో లోపం ఉందని ఒకవేళ తెలిస్తే విడాకులైనా ఇప్పించేస్తున్నారు. ఈరోజు కాపురాలు అలా ఉన్నాయి. ముందే చెప్తున్నాడు ఒక తండ్రి, అమ్మ నీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా పర్వాలేదు, విడాకులు ఇచ్చి వచ్చాయి, మేము చూసుకుంటాం. ఈ రోజులు అలా ఉన్నాయి. ఆ రోజు వాళ్ళకి పిల్లలు లేకపోయినా వాళ్ళ కాపురం సఖ్యతగా ఉందంటే ఖచ్చితంగా ఎవరి సహకారం అన్నమాట? శారాలో ఉన్నటువంటి శారాయిలో ఉన్నటువంటి మంచి సుగుణం అది. రమ్మనగానే పని ఎక్కువ ఎవరికి ఉంటుందో తెలుసా? అన్నీ సర్దవలసిన పని ఎవరికి ఉంటుంది? నీకేమయ్యా రమ్మంటావు, సర్దుకోవాల్సింది ఎవరు? నేను. ఎన్ని సమస్యలు ఎదుర్కోవాలి? అప్పటికి చాలా సమస్యలు ఎదుర్కొంది. ఒక రాజు ఏమండి ఆ భటులను పంపించి ఆమె సుందరిగా ఉండడం చూసి ఆమెను తీసుకుని వెళ్ళిపోయాడు. ఒక నీతిమంతుడి భార్యగా ఉన్నందుకు, ఆయన చెప్పిన మాట విన్నందుకు ఇప్పుడు కిడ్నాప్ చేయబడింది. రాజు బంధించేశాడు. పైగా ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఎందుకు అనంటే ఏం చెప్పాడు అబ్రహాము? ఒకవేళ నువ్వు నా భార్యవని చెబితే
నువ్వు అందంగా ఉన్నావని నిన్ను తీసుకోవడానికి నన్ను చంపేసి తీసుకుంటారు. చెల్లి అని చెప్పేసి, నా చెల్లివని చెప్పు. చెల్లి అని చెబితే ఇతన్ని చంపాల్సిన అవసరం లేదు. ఇంతవరకు ఆలోచించాడు కానీ చంపనవసరం లేదు. పెళ్లి చేసేసుకుంటే, ఆమెను తన భార్యగా చేసేసుకుంటే, ఆ రోజుల్లో తాళి కట్టటాలు, బ్యాండ్ మేళాలు ఏమీ లేవు. పెళ్లి చేసుకోవడం అంటే ఒకేసారి తీసుకెళ్ళిపోయి భార్యగా పరిగ్రహించడమే. ఇస్సాకు విషయంలో చూశారు కదా మీరు. ఎలియాజరు తీసుకొచ్చాడు రెబ్కాని, తన తల్లి గుడారంలోనికి తీసుకెళ్ళాడు, అంతే. అదే పెళ్లి. ఒకవేళ అలా పెళ్లి చేసేసుకుంటే ఏంటి పరిస్థితి అంటే, అబీమెలెకు రాజు దగ్గర ఉన్నంతసేపు శారయి ఎంత టెన్షన్తో బ్రతికిందో మీరు ఆలోచించండి. అప్పటికి అబ్రహాము దేవుడు అబీమెలెకు రాజుకు స్వప్నంలో ప్రత్యక్షమై ఇదంతా చెప్పకపోయి ఉంటే ఆ శారా జీవితం ఏమైపోయేది. అంటే ఎలాంటి సమస్యల్లో ఇరుక్కుందో మీరు ఆలోచించండి. శారయి ఎలాంటి సమస్యలు. ఏమంటే వాళ్ళు ప్రయాణం చేయటం ఒక ఎత్తు, అది ఎండో వానో చలో. ఆ రోజుల్లో ప్రయాణ సాధనాలు ఏమీ లేవు. మా మ్యారేజ్ అయిన కొత్తలోనండి, మ్యారేజ్ అయిన తర్వాత కనీసం ఒక 6 నెలలు 7 నెలలు అన్నా తిరగకుండా ఉంటారు చాలామంది. మేము మ్యారేజ్ అయిన 3వ రోజు 4వ రోజు మీటింగ్లకు బయలుదేరామండి. వాళ్ళు వస్తామని, మీరు వస్తారని అనుకోలేదని షాక్ అయ్యి సన్మానం కూడా చేశారు మాకు. ఎక్కడ అనుకుంటున్నారు? మంచిర్యాల అంటే ఆదిలాబాద్ జిల్లా. ఆదిలాబాద్ జిల్లా అంటే మన ఆంధ్రప్రదేశ్, పాత ఆంధ్రప్రదేశ్ ఉంది కదా, దాని తలభాగం పైన టోపీలాగా ఉంటుంది, అది ఆదిలాబాద్. ఇక్కడ నుంచి సుమారుగా 600 కిలోమీటర్ల దూరం ఆదిలాబాద్. ఈ 600 కిలోమీటర్ల దూరం మేము ప్రయాణం చేసాం. అక్కడి నుంచి మరో చోటుకి, అక్కడి నుంచి మరో చోటుకి బస్సులు. అప్పుడు కారు లేదు. నాకంటే ఈ తిరుగుడు అలవాటు అయిపోయింది, మా ఆవిడికి అలవాటు కాలేదు. తిరిగి 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 రిటర్న్లో ఒక చోట బస్ స్టాండ్లో కూర్చొని ఏడుస్తుంది. నాకు అర్థమైంది ఎందుకు ఏడుస్తుంది. ఎవరు తట్టుకోలేరు నా ప్రయాణాలు. ఏంటి అని అంటే, ఆ ప్రయాణం తట్టుకోలేక. ఏమండి, బస్సులు ఉన్నప్పుడే బస్సుల్లో చేసే ఈ జర్నీలకే ఎంత పెయిన్ అంటే పెయినే, మామూలు పెయిన్ కాదండి. సుమారుగా నేను కారులతో ప్రయాణాలు మొదలుపెట్టి 2006 నుంచి మొదలు పెట్టానండి. ఇవాళకి 2023. ఇంకొక 3 సంవత్సరాలు అయితే నా ప్రయాణాలు స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు తెలుసా? 20 ఇయర్స్. 20 ఇయర్స్ అంటే ఇప్పటికి 17 ఏళ్ళు. 17 ఏళ్ల తర్వాత అండి మొన్న నాకు ఒక ప్రాబ్లం వచ్చింది. సాక్రమ్ బోన్ అని ఉంటుందండి, సాక్రమ్ బోన్. ఆ బోన్ పెయిన్ రావడం మొదలైందండి. కూర్చొని ప్రయాణాలు, అందులోనూ నేనే డ్రైవింగ్. ఇక్కడ నుంచి కర్నూలు 350 కిలోమీటర్లు. 350 కిలోమీటర్లు నేనే డ్రైవింగ్, తిరిగి మరలా 350 కిలోమీటర్లు నేనే డ్రైవింగ్. కంటిన్యూషన్గా మళ్ళీ ఇక్కడ నుంచి ఒక 100 కిలోమీటర్లు ప్రయాణం. ఘంటసాలని ఒక 60-70-80 ఉన్నట్టు ఇక్కడికి. అక్కడి నుంచి డైరెక్ట్గా మళ్ళీ భద్రాచలం రోడ్డు ఉంటుందండి, ఒక 30-40 కిలోమీటర్ల రోడ్డు. ఇంకంతే, గ్లాసులో రాళ్ళేసి ఇలా ఇలా డబ్బాలో రాళ్ళేస్తే ఎలా ఉంటుందో కార్ అయినా బస్ అయినా అంతే. ఆ ట్రిప్ సుమారుగా నేను ఒక 2000 కిలోమీటర్లు తిరిగేసి ఉంటాను. అంతే. వచ్చేసరికి పెయిన్. డాక్టర్ దగ్గరికి వెళ్తే నువ్వు రెస్ట్ తీసుకోవాలన్నా. ఇంకెక్కడ రెస్ట్ ఏమి లేదు, తిరుగుతూనే ఉన్నాం. ఈరోజు ప్రయాణ సౌకర్యాలున్న ఈ కాలంలో ఎక్కడెక్కడ తిరిగితేనే ఇలా ఉంటే, ఇరాక్ దేశం నుంచి, బబులోన్ నుంచి ఎక్కడికి నడిపించాడు? ఏమంటే నడిపిస్తూ, సామాను మోసుకుంటూ, అప్పుడప్పుడు బట్టలు అమ్ముకోవడానికి, తర్వాత కొన్ని గిన్నెలు అమ్ముకోవడానికి ఆడవాళ్ళు పెద్ద భారం నెత్తి మీద పెట్టుకొని తిరుగుతూ ఉంటారండి. మనసంతా ఒకలాగా అయిపోతుంది నాకు. పెద్దవాళ్ళే. అసలు ఒక మనిషి తిరగడమే కష్టం ఈరోజు. ఒరే ఎక్కడికి వెళ్ళి ఏదన్నా తీసుకురారంటే బండి ఏది అంటున్నారు. ఎక్కడికి 1/2 కిలోమీటర్ కూడా ఉండదు. అది 1/2 కిలోమీటర్ ఒక చిన్న చిల్లర కొట్టు దగ్గరికి వెళ్ళడానికి బండి లేనిదే వెళ్ళడం లేదు. అలాంటిది నడిచెళ్ళడం, 1 కిలోమీటర్ నడిచెళ్ళడం.
ఊర్లో ఒక్కసారి తిరిగి రావడానికి ఈరోజు అవ్వటం లేదండి. ఏమండి నేను మ్యారేజ్ కాకముందు లేదంటే ఈ స్పీకర్గా నేను మొదలవ్వక ముందంటే 6 కిలోమీటర్లు నడిచెళ్ళి మళ్ళీ 6 కిలోమీటర్లు నడిచి వచ్చేసాను మంగళగిరి ఆ చివరికి ఎన్ఆర్ఐ దగ్గరికి. అదే ఈరోజు కష్టం అవుతుంది. అలాంటిది ఇరాక్ దేశం నుంచి, కల్దీయుల దేశం నుంచి కనాను దేశానికి పోనీ డైరెక్ట్గా వెళ్ళాడా, మళ్ళీ అలా అలా తిరుగుతూ అక్కడికక్కడ తిరుగుతూ దక్షిణ దేశానికి వచ్చాడు, దక్షిణ పాలస్తీనాకి వెళ్ళాడు, మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళాడు. ఇలా భార్యను వేసుకొని బరువులు వేసుకొని సామాన్లు, బట్టలు లేకుండా సామాన్లు లేకుండా వచ్చేస్తారా? రారుగా. సామాన్లు అమ్మే వాళ్ళని చూస్తుంటే నీవు వేసుకొని ఊరంతా ఎలా తిరుగుతున్నారు వీళ్ళు, ఏంటి వీళ్ళ జీవితాలు, బాధపడతా ఉంటాను నేను. మూటలు వేసుకొని మోస్తూ ఉంటారు, అంటే వాళ్ళకి కనీసం బండి కూడా లేదు. బండి లేకుండా తల మీద పెట్టుకొని మోస్తుంటేనే బాధ అనిపిస్తుంటే, ఒక దేశం నుంచి మరో దేశానికి సామాన్ వేసుకొని భర్త ఏదో కలలో విన్నాడట, ఈయనకేం బుర్ర బుద్ధి లేదు, నన్ను చంపుతున్నాడు, ఇంత శాడిస్ట్ భర్త ఎందుకు నాకు, వదిలేద్దాం, ఇలా ఆలోచించాలి కదండి. ఏ ఆడదాన్ని ఇలాగే ఆలోచిస్తుంది, ఆడవాళ్ళు ఇలాగే ఆలోచిస్తారు. కానీ శారయి తన భర్త మాట విని విశ్వాసం, తన భర్త మీద నమ్మకం, దేవుని మాట జవదాటని భర్తకు సరి అయిన సహకారి, సాటి అయిన సహకారి ఎవరు? శారయి. అంత కష్టంతో దేశాలు నడిచింది. ప్రయాణ సాధనాలు లేవు, వాళ్ళకు గుర్రాలు ఏవో ఉన్నాయి అనుకోకండి, నడిచింది. ఇంత కష్టమా? కష్టమే. యజమానుడు ఏమనందండి? యజమానుడు భర్తను ఎలా చూడాలి? యజమానుడు భర్తను ఎలా చూడాలి? యజమానుడు. గుర్తుపెట్టుకోండి, మీకే చెప్తున్నాను, భర్తను ఎలా చూడాలి? యజమానుడు అంటే మీరు ఎక్కడైనా జాబ్ చేశారనుకోండి, అప్పుడు తెలుస్తుంది. మీ బాస్, మేనేజర్ కావచ్చు, ఎవరో సుపీరియర్ ఉంటారు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉంటారు. మరి శాంతి ఇక్కడ ఎన్ఆర్ఎల్ఏ చేస్తుంది, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. అక్కడికి వెళ్ళి ఎలా మాట్లాడాలో తెలుసా? సార్ సార్ సార్, ఇంతే. వాడు తిట్టినా సైలెంట్గా ఉండాలి. వాడు తిట్టాడు అనుకో, ఏమనుకుంటున్నావు నువ్వు, ఒక ఆడదాన్ని పట్టుకొని తిడతావా అనే అంత సీన్ ఏమి లేదు. నీకు ఇష్టం ఉంటే జాబ్ చేయ, లేకపోతే మానే. జాబ్ కావాలంటే ఏం చేస్తారు? తల వంచాల్సిందే. యజమానుడు భర్త దగ్గర ఎలా ఉండాలి చెప్పండి ఇప్పుడు? యజమానుని దగ్గర ఎలా ఉండాలో అలా ఉండాలి. కానీ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఇలాంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా మన లైఫ్లో? గుర్తు తెచ్చుకున్నారా? అలంకారం. కనుక శారయి యజమానుడు. ఎంత మంచి క్యారెక్టర్ కలిగిన శారయి, నిజమండి. ఎందుకంటే మీరు జీవమను కృపావరములో భర్తతో పాలివారు, ఆ మాటకు సరైన నిర్వచనం తెలుసుకున్నది శారయి. తెలుసుకుంది, నా భర్తతో నేను ఎటు నడిస్తే అటు వెళ్ళాలి, నా భర్త ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళాలి, ఏ పని చెబితే పని చేయాలి, నా భర్త అడుగులు అడుగులు వేయాలి. ఎందుకంటే జీవమను కృపావరంలో నా భర్తతో ఉంటేనే నాకు జీవం దక్కుతుంది. మళ్ళా చదవన మాటని 7వ వచనం, అడ్డవలే పురుషులారా జీవము అను కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారు. అంటే భార్యలు పురుషునిలో పాలివారై ఉంటారు, పురుషుడు చేసే పనిలో పాలివారై ఉంటారు, పురుషుడు దక్కించుకునే దానిలో కూడా పాలివారే. గనుక శారయిలో ఉన్నటువంటి ఎంత మంచి లక్షణం ఉన్న శారయి కూడా అప్పుడప్పుడు కొన్ని పొరపాట్లు చేసిందండి. అప్పుడప్పుడు కొన్ని పొరపాట్లు చేసింది. ఏంటి ఆ పొరపాట్లు? ఒకసారి భోజనం చేయడానికి దేవుడు వచ్చాడండి. ఏమండి, దేవదూతంలో పంపాడు. ఒకసారి అందరూ ఆ సందర్భాన్ని తీయండి. ఆదికాండం 18వ అధ్యాయము 12వ వచనం నుంచి. అమ్మ డైరెక్ట్ 12 వద్దు, 8వ వచనం నుంచి చదువుదాం. తర్వాత అతడు వెన్నను పాలను సిద్ధము చేయించిన దూడను తెచ్చి, వెన్నను పాలను తాను సిద్ధం చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారి భోజనము చేయుచుండగా వారి వద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. అబ్రహాము నిజంగా అండి వండర్ఫుల్ క్యారెక్టర్ అండి, వండర్ఫుల్ క్యారెక్టర్. వచ్చిన వాళ్ళు అతిథులు నా దగ్గరకు వస్తున్నారు అని కనిపెట్టి
వారు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం చేశారు. ఎరుగకయే. నిజంగా ఒక 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 వ్యక్తి తన దగ్గరకు వస్తే ఎంత మంచి వంట అండి. ముఖం తెలియని వాళ్ళు వచ్చారు, ఏదో ముఖాన పడేద్దాం, ఇలాంటి ఆలోచన లేదండి. ఆతిథ్యం. మంచి ఏం సిద్ధం చేశాడటండి? వెన్న, పాలు, ముందేమో 3 మానికల మెత్తడి పిండిని పిసికి రొట్టె చేయమని చెప్పి శారాయికి చెప్పాడు. తర్వాత వెన్న తెచ్చాడు, పాలు తెచ్చాడు, ఒక దూడని తెచ్చాడు, సిద్ధం చేయించాడు. మాంసం ఒక దూడని తెచ్చాడు, సిద్ధం చేయించేశాడు. వెన్న తెచ్చాడు, పాలు తెచ్చాడు. టోటల్ హ్యాపీగా భోజనం సిద్ధం చేశారు. వారి యొద్ద పెట్టి వారు భోజనం చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచున్నాడు. పురుషుడు వారి యొద్ద ఆ చెట్టు కింద నిలుచున్నాడు. భోజనం చేసేటప్పుడు ఎవరు ఉండాలి? అతిథుల దగ్గర పురుషులు ఉండాలా, స్త్రీలు ఉండాలా? చాలా మందికి తెలియదండి ఇది. నిజం చెప్తున్నాను కదండి. నేను గతంలో ఒకసారి చెప్పినట్టున్నాను. నాకు భోజనం పెట్టాళ్ళు ఎదురు కూర్చునేవాళ్ళు, ముద్ద నోట్లోకి వెళ్ళేది కాదు. పురుషులు ఉండాలి భోజనం దగ్గర. ఎవరు ఉండాలి? పురుషులు ఉండాలి. తెలియని వాళ్ళకు భోజనం పెట్టి ఆ భోజనం దగ్గర ఎవరు ఉండాలి? పురుషులు ఉండాలి. గుర్తుపెట్టుకోండి, బైబిల్ ఫాలో అవ్వండి. ఆడవాళ్ళు ఉండకూడదు. ఆడవాళ్ళు ఎక్కడ ఉండాలో చూడండి. శారమ్మను చూసి నేర్చుకోండి. ఆడవాళ్ళు ఎక్కడ ఉండాలి? వారు అతనితో నీ భార్య అయిన శారా ఎక్కడున్నదని అడుగగా అతడు అదిగో గుడారంలో ఉంది. పిలిచి పరిచయం కూడా చేయలేదండి. అదిగో గుడారంలో ఉంది. కానీ మన వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. చుట్టూ తిరుగుతుంటారు. ఎందుకు? ఆ వంట బాగుందని చెప్తారేమో అని. ఆ వంట ఎలా ఉందో తెలుసుకోవాలి ఫస్ట్. గుడారంలో ఉన్నా తెలిసిపోతుంది. ఏమంటే గుడారంలో ఉందట. అందుకు ఆయన మీదటికి ఈ కాలమున మీ యొద్దకు నిశ్చయంగా మరలా వస్తాను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగనని చెప్పెను. శారా ఆయన వెనక నుండిన గుడారపు ద్వారమందు ముందుకు రాలేదు. ఆ మాట చెప్పినప్పుడు కూడా ముందుకు రాలేదు. గుడారంలో ఉండి వింటాం. గుడారంలో వింటూ ఏమందో చూడండి. నేను అబ్రహామును శారయి బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయెను గనుక. శారా స్త్రీ ధర్మం అంటే ప్రతి నెల వచ్చేటువంటి ఋతుక్రమం గురించి మాట్లాడుతున్నాడు. అది నిలిచిపోయింది. శారా నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనేను. ఏం చేసిందట అంటే వచ్చిన వాళ్ళు దేవదూతలు అన్న గ్రహింపు ఎవరికి లేదు? శారాకి లేదు. పైకి ఇలా మాట్లాడుతున్నట్టే ఖచ్చితంగా దేవదూతలను గ్రహించాలి. అబ్రహాం గ్రహించేశాడు ఇవన్నీ చెప్తుందంటే. తర్వాత ఏం జరిగింది చూడండి. అంతటి యెహోవా అబ్రహాముతో వృద్ధురాలనైనా నేను నిశ్చయముగా ప్రసవించేదనని శారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారా కుమారుడు కలుగున నేను. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా నవ్వి వెంటనే ఏమంటుంది? నేను నవ్వలేదు. ఆడవాళ్ళకున్న పెద్ద వరం ఇది. ఆడవాళ్ళకున్న పెద్ద వరం ఏంటంటే నవ్వి నేను నవ్వలేదు అని నేను చేయలేదు. శారా కూడా నవ్వి నేను నవ్వలేదనగా అవును నువ్వు నవ్వితివి, నువ్వు నవ్వావు అంటే పెద్ద డిస్కషన్ అనమాట ఇది. నేను నవ్వలేదు ఏంటి? దేవుడితో కూడా ఇదే డిస్కషనా? నేను నవ్వలేదు, నువ్వు నవ్వావు. ఏమంటే ఇక్కడ చూస్తే విశ్వాసం కూడా ఎక్కువేం కనబడడం లేదు. అబ్రహాముకున్న విశ్వాసం వేరు, శారాకున్న విశ్వాసం వేరు. అబ్రహాంకున్న విశ్వాసం మాట్లాడలేదు. నువ్వు బయలుదేరంటే బయలుదేరిపోయాడు. ఎక్కడికి, ఏమిటి, ఏమిస్తావు, ఈ బయలుదేరితే ఉపయోగం ఏంటి, ఈ మాటలు ఏమి లేకుండా వెళ్ళిపోయాడు. కానీ శారా మాత్రం నవ్విందండి. విశ్వాసం లేదు. నువ్వు నవ్వావంటే కూడా ఒప్పుకోవడం లేదు. కానీ ఆమె విశ్వాసురాళ్లలో ఒకటిగా లెక్క పెట్టబడిందంటే అవును. నీతిమంతురాల్లో ఒకటిగా లెక్కించబడిందంటే అవును. ఎవరిని బట్టో తెలుసా? పురుషుణ్ణి బట్టి. కనుక
పురుషులతో మీరు పాలివారై ఉన్నారు గనక జీవమను కృపావరములో పురుషులతో మీరు ఏమవుతారు? ఖచ్చితంగా నీ భర్త పురుషుడు నీతిమంతుడిగా ఉన్నాడా? ఆయనకి సహకారిగా ఉండు. నీకు ఛాన్స్ కొట్టేస్తావు నువ్వు. ఆయనకి సహకారిగా ఉండు. ఏమండి, దేవుడు చెప్పాడు, సంవత్సరానికి నీకు నేను గర్భఫలాన్ని ఇస్తాను, బిడ్డనిస్తాను, కొడుకునిస్తాను, నువ్వు గర్భవతి అవుతావని చెప్పాడు. చెప్పిన తర్వాత ఏం చేసిందో చూడండి. శారా ఏం చేసిందో చూడండి. క్షమించండి 16వ అధ్యాయం. క్షమించండి, ఇది చెప్పక ముందు దేవదూతలు చెప్పక ముందు సందర్భం. ఇది చెప్పక ముందు సందర్భం ఏం చేసిందో చూడండి శారై. 16వ అధ్యాయము మొదటి వచనం నుంచి చూద్దాం. మొదటి వచనం నుంచి. క్షమించండి, ఈమె దేవదూతల రాకముందు సందర్భం ఇది. రాకముందు ఆమె ఏం చేసిందో చూడండి. అబ్రాము భార్య అయిన శారయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అనే ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా శారయి, ఇదిగో నేను పిల్లలను కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. ఏం ఆలోచిస్తుందో చూడండి. నేను పిల్లలను కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. నేను పిల్లలను కనకుండా యెహోవా చేశాడు. ఒక్క రకంగా ఆ మాట రైటే. పిల్లలు కనాలి అంటే ఎవరి దయ ఉండాలి? యెహోవా గర్భము తెరవాలి. ఆయన గర్భమును మూయగా తెరవగలిగిన వాడు ఎవడు లేడు. ఆయన గర్భమును తెరవగా మూయగలిగిన వాడు, ఆమె గర్భము తెరవలేదు. రైట్, యెహోవా గర్భము తెరవలేదు, నా గర్భం తెరవలేదు, నేను తల్లిని కాకుండా ఆయన చేశాడు. కాబట్టి ఏం చేయాలి? నీవు దయచేసి నా దాసితో కూడా పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రాముతో చెప్పెను. అబ్రాము శారయి మాట వినెను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ శారయి చేసిన పెద్ద తప్పు ఏమిటి అంటే, నా దాసి అయిన హాగర్తో నువ్వు వెళ్ళు, ఆమె సంతానం కలుగుతుంది, ఆమె వలన నాకు సంతానం. ఆమె కనే పిల్లలు ఎవరి పిల్లలు అనుకుంది? నా పిల్లలు అనుకుంది. ఏమంటే ఆమె కనిన పిల్లలు నీ పిల్లలు ఎలా అవుతారు? ఆమె వలన నాకు సంతానం కలగవచ్చు అని తనే తీసుకెళ్ళి అబ్రహాంకి ఇచ్చింది. ఇక అబ్రాము మరి ఈ మాట అంగీకరించాడంటే అంగీకరించాడు. యాక్చువల్గా అంగీకరించకూడదు, అంగీకరించాడు. ఎందుకు అంగీకరించాడు? పురుషుడుగా అబ్రహాము చేసిన పొరపాట్లలో ఇదొక పొరపాటు అని ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే అంతకు ముందు అధ్యాయాల్లోనే దేవుడు ఆకాశ నక్షత్రాలను చూపించాడు. ఆకాశ నక్షత్రాలను చూపించి నీ వంశాన్ని ఆకాశ నక్షత్రములంతా విస్తారంగా చేస్తానన్నాడు, సముద్రపు ఇసుక రేణువులంతా విస్తారంగా చేస్తానన్నాడు. దేవుడు చెప్పిన మాటను నమ్మకం ఉంచాలి కానీ శారా ఇచ్చిన సలహాని పాటించేశాడండి. సరే, అబ్రహాం విషయాన్ని కాసేపు మనం పక్కన పెడితే, ఎందుకంటే అది అబ్రహాం పొరపాటే 100%. శారా ఆలోచించిన విధానమే చాలా విచిత్రం అనిపించింది నాకు. హాగరు పిల్లల కంటే ఆమె పిల్లలు ఎలా అవుతారండి? హాగరు పిల్లల కంటే ఈమె పిల్లలు ఎలా అవుతారు? ఆమె వలన నాకు సంతానం కలుగుతుంది, ఆమె వలన నాకు సంతానం. కానీ ఏం జరిగిందో చూడండి, చివరికి ఏం జరిగిందో చూడండి 3వ వచనం నుంచి. కాబట్టి అబ్రాము కనాను దేశంలో 17 ఏండ్లు కాపురం ఉన్న తర్వాత అబ్రాం భార్య అయిన శారయి తన దాసి అయిన హాగరును ఐగుప్తురాలిని తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రాముకు భార్యగా ఉండునట్లు అతనికి ఇచ్చాను. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతి అయితేనని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి, చూసారా, తను ఏమనుకుందో అది జరగటం లేదు. పని మనిషి గనక మేము చెప్పినట్టుగా వింటుంది అన్న ఆలోచన శారయికి ఉంది. ఎప్పుడైతే ఈ హాగరు గర్భవతి అయిందో శారయిని చిన్న చూపు చూడడం మొదలుపెట్టింది. ఎందుకంటే ఇప్పుడు యజమానురాలు ఎవరు? బిడ్డను కన్య నన్ను ఇష్టపడతాడు కానీ నిన్నెందుకు ఇష్టపడతాడు? నువ్వు గొడ్రాలివి గనుక ఇప్పుడు యజమాని ఎవరు? వారసునిచ్చింది ఎవరు? అబ్రాహాముకి వారసునిచ్చింది నేను. ఇప్పుడు వారసునిచ్చిన నేను అబ్రహాముకి మెయిన్, నువ్వే పని మనిషి. ఇలా శారయి నీచంగా కనపడుతుంది, హాగర్కి నీచమైందిగా కనపడుతుంది.
అప్పుడు గొడవ మొదలైందండి. ఏమంటే అప్పటి వరకు ఏమనుకుంది? బిడ్డ కని నాకు ఇచ్చేసి కాముకి వెళ్ళిపోయి తన పని తాను చూసుకుంటుంది అనుకుంది. కానీ అది జరగలేదు. రివర్స్లో తనను నీచంగా చూడడం ప్రారంభించింది. అప్పుడు ఏమంటుందో చూడండి. శారయి ఎవరిని చదవండి, ఎవరినో, నా ఉసురు నీకు తగులును, నేను నా దాసిని నీ కౌగిటికిచ్చాను. ఇంతకు ఎవరితో మాట్లాడుతుంది? మరి శారయి హాగర్తో అంటారు. నా ఉసురు నీకు తగులుతుందని ఎవరిని అంటుంది? ఆయన ఏం చేశాడు? నాకు హాగర్ని తీసుకొచ్చి ఇవ్వని ఆయన అడిగాడా? పోనీ శారాయిని మోసం చేసేమని ఆయన ఏమని వెళ్ళాడా? చేసిందంత ఎవరు? శారాయే చేసింది. పాపం హాగర్కు కూడా ఆలోచన ఏమీ లేదు. యజమానురాలు అయిపోవాలి, అబ్రాహాంకు భార్య అయిపోవాలి. హాగర్కు కూడా ఆలోచన లేదు. చేసిందంతా ఎవరు? ఒక కవి అన్నాడండి, బావి లోతు ఎంతని తెలుసు, నదుల లోతు కొంతే తెలుసు, కానీ ఆడదాని గుండెల లోతు ఎంత ఉందో ఎవడికి? ఒక కవి రాశాడు. ఇప్పుడు అబ్రాహాం కూడా అదే పాడుకుంటా ఉండుంటాడు. తెచ్చింది ఆమె, ఇచ్చింది ఆమె. ఇప్పుడు ఉసిరి ఎవరికి తగులుతుందట? ఎప్పుడు ఏం ఆలోచిస్తుందో, ఎప్పుడు ఎలా ఉంటుందో. తెచ్చింది ఇచ్చింది ఆమె. ఇప్పుడు ఏమంటుంది అబ్రహాముని? నా ఉసురు నీకు తగులుతుంది అంటే ఏమనుకుంటుందంటే, ఈ హాగర్కి అబ్రహాం ప్రియారిటీ ఇచ్చేస్తున్నాడు అంటే అక్కడ హాగర్ కొట్టే ఫోజ్ అలా ఉంది. శారాయిని నీచంగా చూస్తుంది చూసారా? హాగర్ కొట్టే ఫోజు. ఇప్పుడు నేనే నా యజమానుడికి, నా భర్తకు నేనే, ఇప్పుడు నువ్వు అవసరం లేదు అంటే ఆ ప్రియారిటీ హాగర్కి అబ్రహామే ఇస్తున్నాడు అనుకుని వచ్చి అబ్రహాం తిట్టేస్తుంది. నా ఉసురు నీకు తగులుతుంది, శపిచ్చేస్తుంది. నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీకు కౌగిటికి ఇచ్చిన తర్వాత తను గర్భవతిని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాన్ని అయితిని, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగా. కానీ అబ్రాహాముతో అనేను. మళ్ళా ఎటు తిరిగి వచ్చి మళ్ళీ ఎవరికి చొరకలు? ఎటు తిరిగి వచ్చినా ఎవరు చుట్టుకుంటుంది? భర్తకే. ఎటు తిరిగి వచ్చినా భర్తకే. పాపం అబ్రహాం ఎంత మంచోడంటే ఏమనలేదండి. ఇంకొకడైతే కర్ర తీసుకొని, ఎవరు తీసుకురమ్మన్నారు నిన్ను, ఎవరేమన్నారు నిన్ను, తిరిగి మరలా నువ్వు నన్ను అంటావు, నువ్వు మామూలుగా వాయిస్తే పుట్టిండి పరిగెత్తాలి. కానీ పాపం ఎంత మంచోడంటే ఏమంటున్నాడండి? అందుకు అబ్రాహాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసుకు వచ్చినట్టు దాన్ని చేయమని శారాయితో చెప్పాను. శారాయి దాని శ్రమ పెట్టినందున ఏమండి దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టే. ఎవరొద్దంటుంది ఇప్పుడు? ఎవరొద్దంటుంది? దాసి వద్దు, దాని కొడుకు వద్దు. దాసి వద్దు, దాని కొడుకు వద్దు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం. ఇందును గూర్చి లేఖనం ఏమి చెప్పుచున్నది? దాసిని దాని కుమారుని అంటే ఇప్పుడు శారాయికి ఎవరొద్దు? దాసి వద్దు, దాని కొడుకు వద్దు. దాసి వద్దు. ఏమంటే ముందేం ఆలోచించింది? దాసికి పుట్టే కొడుకు నా కొడుకు అనుకుంది. ఎప్పుడైతే ప్రాబ్లం ఏర్పడిందో దాసి వద్దు, దాని కుమారుడు వద్దు. దాసి వద్దు, దాని కుమారుడు వద్దు. వెళ్ళగొట్టేసి శ్రమ పెట్టింది, పంపించేసింది. ప్రేమని దేవుని పిల్లలారా, శారయి ఆశపడింది. ఏం ఆశపడింది? హాగరు వలన తనకు సంతానం, దాసి వలన తనకు సంతానం వస్తుంది అని. కానీ అది జరిగిందా? తన ఆశకు భంగం కలిగిందా? శారయి ఆశకు భంగం, ఆశించి భంగపడింది. ఎందుకు ఇలా జరిగింది? యాకోబు పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చదవండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. మన గురించి చెప్తున్నాడు. శారయి గురించి అదే మాట, మన గురించి అదే మాట. ఈ మాట శారయికి వర్తిస్తుంది, మనకి వర్తిస్తుంది. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకదు. శారయి ఆశించింది, దొరకలేదు. ఆశించింది. మీరు ఆశిస్తున్నారు, మీకు దొరుకుటలేదు. నరహత్య చేదురు, మచ్చరు పడుదురు. కానీ మనమేమో నరహత్యలు చేస్తున్నామండి.
నరహత్యలు చేస్తున్నామండి. మనం కావలసిన దానికోసం మనం నరహత్యలు చేస్తున్నాం, చేయట్లేదు. మీలో చాలామంది చాలా ఆశిస్తారు. కొంతమంది కోఆర్డినేటర్గా ఉండాలని ఆశించవచ్చు, కొంతమంది ప్రిన్సిపల్గా ఉండాలని ఆశించవచ్చు, కొంతమంది స్త్రీల కమిటీ అధ్యక్షురాలుగా ఉండాలని ఆశించవచ్చు. ఇవి సంఘంలో ఆశలైతే లోకంలో మీకు ఏవో కావాలనుకుంటారు. మీరు ఆశిస్తున్నారు, దానికోసం ఏం చేస్తున్నారు? నరహత్య చేస్తున్నావా? అవునండి. మనుషులతో గొడవలు ఈరోజు చాలా మందిలో జరుగుతున్నటువంటి గొడవలు ఏంటో తెలుసండి? ద్వేషం. నాకు పలానా వాడి వలన అన్యాయం జరిగింది, నాకు పలానా ఆమె వలన అన్యాయం జరిగింది. వాళ్ళ మీద ద్వేషం పెంచుకోవడం ప్రారంభించాం. ఎప్పుడైతే నీ సహోదరుణ్ణి నీ సహోదరుని ద్వేషించావో అప్పుడే నువ్వు హత్య చేసిన వాడవు, హత్య చేసిన దానం. నీకేం కావాలి? దాని కొరకు ఎదురువారితో ఎందుకు గొడవ పడుతున్నావు? వాళ్ళని ఎందుకు మనస్సులో ద్వేషిస్తున్నావు? అలా ఎప్పుడైతే నువ్వు ద్వేషించావో అప్పుడు నువ్వు ఆ నరహత్య చేస్తున్నావు. ఎప్పుడైతే ద్వేషించావో నువ్వు నా హంతకుడు అవుతున్నావు. గనుక నువ్వు ఆశించి ఎదుటి వారిని ద్వేషించి హంతకుడు అవుతున్నావు. మీరు ఆశించుదురు కానీ ఆశించుదురు మీకు దొరకడం లేదు. నరహత్య చేస్తున్నారు, మత్సరపడుతున్నారు, అంటే కుమిలిపోతున్నారు. అది దక్కలేదని ఒక రకమైన ఈర్ష్య మనసులో కుమిలిపోతున్నారు, మత్సరపడుతున్నారు. కానీ అది మీరు సంపాదించుకోలేరు. పోట్లాడతారు, యుద్ధం చేస్తారు. కానీ ఇంతకీ ప్రాబ్లం ఎక్కడ ఉందంటే ఎవరిని అడగాలి? శారా ఎవరిని అడిగి ఉంటే బాగుండేది? దేవుణ్ణి అడిగి ఉంటే బాగుండేది. కానీ ఆమె ఏం చేసింది? శారయ్య హాగర్ దగ్గరికి వెళ్ళిపోయి ఆమెను తీసుకొచ్చి అబ్రహాంకి ఇచ్చి సొంత ఆలోచన చేసింది. దాని వలన ప్రాబ్లం స్టార్ట్ అయింది. దాని వలన దాసితో గొడవ వచ్చేసింది. ఏమండి ఇదంతా ఎందుకు? సంతానం కావాలి. అబ్రహాంతో గొడవ పడిపోయింది. శారయ్య దాసితో హాగర్తో గొడవ పడింది. మీరు పోట్లాడతారు, మత్సరపడతారు, నరహత్య చేస్తారు. దేవుణ్ణి అడగడం మాత్రం చేయరు. ఏం చేయాలి? దేవుణ్ణి అడగటం మాత్రం చేయటం లేదు. అన్నీ చేస్తున్నారు, దేవుణ్ణి మాత్రం అడగటం లేదు. దాని వలన శారయ్య ఆశ భంగమైంది. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ రోజు కూడా మనం కూడా అదే చేస్తాం. దేవుణ్ణి అడగడం మానేసామండి, మనుషులను ఆశ్రయించడం మొదలు. శారయ్య దేవుణ్ణి అడగడం మానేసి హాగరును ఆశ్రయించింది. పెద్ద తప్పది. దేవుడు అదే చెప్తున్నాడు. మీరెందుకు మనుషులను ఆశ్రయిస్తారు? మనుష్యులను నమ్ముకున్నట కంటే, రాజులను నమ్ముకున్నట కంటే ఎవరిని నమ్ముకున్నట్టు శ్రేష్టం? కీర్తనల గ్రంథం 118వ అధ్యాయం 8-9 వచనాలు ఒకసారి చదవండి. కీర్తనల గ్రంథం 118వ అధ్యాయము 8-9 వచనాలు. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మీకేం కావాలి? మీకేం కావాలన్నా మనుష్యులను నమ్ముకోకండి. ఈ మధ్యకాలంలో చాలామంది ఆర్థికంగా సమస్యలు ఉన్నాయని ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు. వేటిని నమ్మకండి. ఒక ఆయన కిబోక్ ఆయన అంటాడు, ఇంకొక ఆయన వన్క్ ఆయన అంటాడు, ఇంకొక ఆయన వెస్టేజ్ అంటాడు. ఏంటంటే సమస్యల నుంచి బయటపడాలని. మీరు మీ సమస్యల నుంచి బయటపడడానికి ఎందుకు దేవుణ్ణి అడగరు? గుర్తుపెట్టుకోండి, మీరు దేవుడి కోసం బ్రతకాలని నిర్ణయం తీసుకుంటే ఏ విషయంలోనైనా దేవుడు హెల్ప్ చేస్తాడు. ఏ విషయంలోనైనా చేస్తాడా? ఏ విషయంలోనైనా చేస్తాడండి. మీరు దేవుడి కోసం బ్రతకాలని నిర్ణయించుకుంటే అలా బ్రతకడానికి ఆటంకముగా ఉన్న వాటిని దేవుడు తీసేస్తాడు. మీ కమిట్మెంట్ పర్ఫెక్ట్గా ఉంటే. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13-14 వచనాలు. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవం గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేమనగా, నీతిమంతులైన వారికి ఉంటుంది ధైర్యం. నీతిమంతులైన వారికి ఉంటుంది ధైర్యం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేదడిగినను ఆయన మనవి ఆలకిస్తాడు. మీ ప్రార్థన వింటాడు.
మీరు ప్రార్థన చేయించుకోవడానికి ఎవరి దగ్గరికో వెళ్ళాల్సిన అవసరం లేదండి. మీ ప్రార్థన ఆయన వింటాడు. ఆయన చిత్తానుసారంగా, అంటే ముందు మన బ్రతుకు ఎవరి చిత్తానుసారంగా ఉండాలి? దేవుని చిత్తానుసారంగా ఉండాలి. ఎప్పుడైతే మనం దేవుని చిత్తానుసారంగా ఆలోచించటం మొదలు పెట్టామో మన అవసరతలు కూడా ఆత్మ సంబంధమైనవే వస్తాయండి. మన శరీరానుసారంగా బ్రతుకుతుంటే అవసరాలు కూడా ఎలా ఉంటాయి? శరీరానుసారమైన అవసరతలు వస్తాయి. ఎప్పుడైతే మనం దేవుని పక్షంగా లేదంటే దైవికంగా బ్రతకడం ప్రారంభించామో మన అవసరాలు కూడా దైవికంగానే ఉంటాయి. మీ అవసరాలు ఏంటి అన్నాం అనుకోండి, ఏమండి నేను మీటింగ్ చేయాలి, డబ్బులు కావాలి. నా అవసరాలు మీరు అడగండి, నా అవసరాలు ఏంటి అనగానే నేను ఆల్బమ్ చేయాలి, నాకు డబ్బులు కావాలి. నేను దేవుని కొరకు మూవీ చేస్తున్నాను, డబ్బులు కావాలి. సెమినార్ చేస్తాను, డబ్బులు కావాలి. మీటింగ్ చేస్తున్నాను, డబ్బులు ఇవే ఉంటాయి తప్ప నేను ఇల్లు కట్టుకోవాలి, నేను బిల్డింగ్ కట్టుకోవాలి, నేను స్థలాలు కొనాలి, ఇవ్వండవు. నా అవసరతలు ఏంటో దేవుని చిత్తానుసారముగా ఉంటేనే అవేవైనా సరే, అంటే మీ బ్రతుకు మలుచుకోవటంలో మలుచుకోగలిగితేనండి ఏం కావాలన్న దేవుడు ఇస్తాడు. నిజంగా దైవ చిత్తానుసారంగా బ్రతకడానికి మీ మనస్సును స్థిరం చేసుకుంటే మీ కమిట్మెంట్ని బట్టి ఉంటుంది. మనం ఆయన చిత్తానుసారముగా ఏది అడిగినను ఆయన మనవి ఆలకిస్తాడు. మనం ఏం చేస్తున్నామంటే దేవుడిని వదిలేసి ఎవరెవరినో ఆశ్రయిస్తున్నాం. అనవసరంగా అప్పులు పాలైపోతాం. అనవసరంగా మనం చాలా ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటున్నాం. రోమపత్రిక 8వ అధ్యాయము 32 కూడా చూడండి. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు మన కొరకు ఇవ్వడానికి, సొంత కుమారుని ఇవ్వడానికి వెనుక తీయక మనందరి కొరకు ఆయన్ని అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు? సమస్తం ఇస్తాడా? మీరు అనుకుంటున్నారు దేవుడి కోసం బ్రతకడానికి వెళితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి అని. మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకండి. మీకేం కావాలి? మీ అవసరాలు ఏంటి? ఆయన తీరుస్తాడు. మీ అవసరాలు ఏంటి? అనారోగ్యమా? ఆకలి బాధ ఉందా? వస్త్రహీనత ఉందా? ఇవన్నీ మీకు తీరుతాయి. ఖచ్చితంగా మీకు ఏది అవసరమో ఆయన మీకు తీరుస్తాడు. ఎప్పుడు? మీరు అడుగుతున్నవి, మీరు బ్రతుకుతున్నది దేవుని చిత్తానుసారమైనప్పుడు. గనుక ప్రేమ దేవుని పిల్లలారా, శారా చేసిన పొరపాటు చేయొద్దు. మీ అవసరాల కోసం మనుషులను ఆశ్రయించొద్దు. లేదా మీరేదో సాధించాలనుకుని మనుషులను నమ్ముకోవద్దు. రాజులను నమ్ముకొనుట కంటే, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు కదా. శారా ఆశించి భంగపడింది. ఎందుకంటే దేవుణ్ణి అడగలేదు, హాగరును నమ్ముకుంది. దేవుణ్ణి నమ్ముంటే బాగుండేది. అప్పటికీ దేవుడు నీకు గర్భఫలం నేను ఇస్తాను సంవత్సరం మీదికి అంటే అప్పటికీ నమ్మకం లేదు, నవ్వుతుంది. అంటే ఒకసారి హాగర్ని నమ్ముకొని మోసపోయినా మళ్ళా బుద్ధి రాలేదు, మళ్ళీ నవ్వుతుంది. పైగా అబద్ధం, నేను నవ్వలేదు అంటుంది. అబ్రహాముకు భార్య అయిపోయింది గనక బతికిపోయింది. అబ్రహాంకు భార్య అయిపోయింది కనుక బతికిపోయింది, లేకపోతే చాలా ప్రాబ్లం అయ్యేది. కనుక ఆమెను చూసి మనం నేర్చుకొని మనం పాటించవలసినవేంటి, పాటించకూడనివేంటి మీరే అర్థం చేసుకోండి. కనుక ఆశించి భంగపడిన శారాలా ఉంటారా, దేవునినే ఆనుకున్న వారిలా ఉంటారా? మీరే నిర్ణయం తీసుకోండి.